దినేష్, దినేష్ భయపడకు. దినేష్, జస్ట్ గో బ్యాక్ అండ్ రిలాక్స్. జస్ట్ టేక్ ఇట్ ఈజీ. ఓకే, జస్ట్ రిలాక్స్, రిలాక్స్. చెప్పు దినేష్, ఆ తర్వాత ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ దొంగ మొహం. రాత్రి ఎంత గొడవ చేసావో తెలుసా? నాకైతే చాలా భయం వేసింది. ఈ బట్టలు నేనెప్పుడు వేసుకున్నాను? నేనే వేసేశాను. భయపడద్దు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కళ్ళు మూసుకుని వేశాను. నేనేం చూడలేదులే. ఏమిట్రా ఇప్పుడే లేచావా? కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఒరే నేను రెడీ, వెళ్దామా? సరే. ఆ గొంతు నాకేం చెప్పాలనుకుంటుందో తెలియట్లేదురా. మళ్ళీ వినిపిస్తే ఏం చేయను? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాగా, ఆయన అడుగుదాం. నీకెప్పుడన్నా అలా గొంతు వినపడిందా? నాకా? ఆఫీస్కి వెళ్తే బాస్ గొంతు, ఇంటికి వస్తే మా ఆవిడ గొంతు. ఆ రెండే మాటికి వినపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మా ఆవిడ గొంతే బాస్ గొంతులో వినపడుతుంది తెలుసా? వీళ్ళ మధ్యలో పడి నా గొంతు నేను ఎప్పుడో మర్చిపోయాను. ఓవర్గా స్ట్రెయిన్ అయితేనారా ఇలాంటి ప్రాబ్లమ్స్. పర్లేదులే, చూసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చో. ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. మైండ్లో నుంచి నాకు వాయిస్ వినిపిస్తుంది డాక్టర్. మైండ్లో నుంచా? ఎవరి గొంతు? తెలీదు. ఏం చెప్పింది? చచ్చిపో అని చెప్పింది డాక్టర్. చచ్చిపో అనే పదం యూజ్ చేసిందా? లేదు సార్. మేడం నుంచి దూకి నేనున్న చోటకి రా అని అంటోంది సార్. ఇదేమో నాకు హాలుసినేషనా లేక టెంపరీ ఇల్యూజనా లేక సీసోఫీనియానా అర్థం కావట్లేదు. అసలు ఏంటి డాక్టర్ ఇది? ఇవన్నీ నీకెలా తెలుసు? చదివాను డాక్టర్. ముందు చదవడం మానే. నువ్వు ఆ నర్సును చూడడం మానే. ఎప్పటి నుంచి నీకు గొంతు వినబడుతుంది? నిన్న నుంచి డాక్టర్. ఈ రోజు వినబడిందా? కొంచెం బయటికి వెళ్ళి వెయిట్ చేయి. సరే డాక్టర్. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరతను? నీ ఫ్రెండా? అవును డాక్టర్. మనోడు మంచి క్యాష్ పార్టీయానా? వెళ్దామా? ఏమన్నారా? వాడు పెద్ద ఫ్రాడ్ రా. ఓసిగా వస్తే గోచిలాగిలా ఉన్నాడు. 400 ఫీజు దొబ్బాడు యాదవ. చాలా ఖర్చు అవుతుంది ఎవరా? మరి ఏంట్రా ఏమైంది? ఏం లేదు. ఏమైంది నీకు? నేను చెప్పేది ఎందుకు రాదు నువ్వు? అదిగో ఎదురుకుండా వాహనం వస్తాను చూడు, దాన్ని వెళ్ళి కుతుకోమన్నా. వెంటనే చచ్చిపోవచ్చు. అది వెళ్ళిపోయిందిరా. సరే, అగో మరో వాహనం వస్తుంది, వెళ్ళి దాన్ని కుతుకోమని చెప్పు. చెప్పు 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 చెప్పవేంట్రా? సరే పోనీ, అగో నీళ్ళ వాహనం వస్తుంది, దాన్ని కుతుకోమని చెప్పు. చచ్చిపోవచ్చు. చెప్పు 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 కుతుకోమని చెప్పరా. చెప్పు. చెప్పవేంట్రా? బండాపు ఏమైందిరా? బండాపు 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 ఆపు. తిప్పు 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 తిప్పు. దినేష్, 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 దినేష్ భయపడకు. ఏం జరిగింది? రవి రవిని నేను చంపేశాను. రవిని నేను చంపేశాను. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఐ అండర్స్టాండ్, బట్ యూ మస్ట్ రిలాక్స్. ఓకే?
రవి రవి ఇతను ఎవరు మీ అబ్బాయా? అవును సార్, రవి మా అబ్బాయే. ఇంట్లో నుండి ఎన్నింటికి బయలుదేరాడు? రవి 4 అనుకుంటా. రవి వాడు రవి కలిసి దినేష్ అతనికి ఏం అవ్వలేదు. బానే ఉన్నాడు, పక్క బొడ్లోనే ఉన్నాడు. దినేష్ దినేష్ ఏంట్రా ఏమైంది? నిన్నేరా? నిన్నే ఏమైంది చెప్పరా? నాకు తల్లోపు లేదు, గొంతు వినిపిస్తుందిరా. రే భయపడకురా. ఎందుకంత సీరియస్గా ఉన్నావు? నేనున్నానుగా, భయపడకు. నాకు తల్లోపు లేదు, గొంతు వినిపిస్తుందిరా. ఇక్కడ రవి అని ఎవరయ్యా నువ్వు? ఇక్కడ రవి అని ఆ? ఎలా పాలా ఉండదు, వచ్చేస్తారు. టీ డబ్బులు కూడా ఇవ్వరు. ఇదిగో ఇతనేమో చూడు. ఏమైంది? యాక్సిడెంట్, స్పాట్ డెడ్. బండాపు బండాపు నీకు రావాల్సిన గండం రవికి తగిలిద్దని జ్యోతిష్ కూడా చెప్పాడురా. అతని బ్రెయిన్ లో ఏదో చిన్నగా ఒక గడ్డలా వచ్చింది. అందుకే అలాంటివన్నీ వినిపిస్తున్నాయి. ఏం ప్రాబ్లం లేదు, ఆపరేషన్ చేసి తీసేయచ్చు. దినేష్, ఎవరేం చెప్పినా సరే ఇలాంటి డేంజరస్ ఆపరేషన్ కి నువ్వు ఒప్పుకోవద్దు. అసలు ఇటువంటి ఆపరేషన్లు అసలు ఎక్కడా సక్సెస్ కాలేదు. మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేను వచ్చిన తర్వాతే నీకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇదంతా నా వల్లే. డాక్టర్ 1 నెలకి సరిపోయే మందులు ఇచ్చాడు. ముందు అవన్నీ బయటపడండి. చెప్పాను కదా దినేష్ ఒక మంచి సైకాట్రిస్ట్ చూపిద్దామని. ముందు దినేష్ డిశ్చార్జ్ చేయమని చెప్పి సరే. అతను మెడికల్ రిపోర్ట్స్ తీసుకో. అలాగే అన్ని సర్దుకో. నువ్వు నాతో రా. ఎన్ని రోజులైంది? 1 వారం అయింది. దినేష్, ఆర్ యు ఓకే? నేను రవి ఇంటికి వెళ్తాను. దినేష్, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం బాగుండదు. నేనే రవిని చంపాను. డోంట్ బి సిల్లీ. ఊరికి అదే మాట చెప్తున్నా. ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్, దట్స్ ఆల్. టేక్ ఇట్ ఈజీ. నా కొడుకు ఎవరో చేతపడి చేశారు. ఒకసారి మానసాదేవి గుడికి వెళ్తే అన్నీ సర్దుకుంటాయి. అక్కడికి వెళ్ళి నేనే మీ ఆయన్ని చంపానని అనుకో, అర్థమైందా? సార్ కొంచెం చూసుకోండి. అమ్మా, ఎందుకు ఇక్కడికి వచ్చారు? మేము బతుకున్నామో లేదో చూడ్డానికి వచ్చారా? ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా భర్తని చంపింది ఇతనే. ఐఎమ్ సారీ. చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చా? మమ్మల్ని కూడా చంపాలని వచ్చావా? అమ్మా ప్లీజ్, జరిగింది ఒక లేదు, యాక్సిడెంట్. నాకు తెలుసు. నా మూగుడిని చంపిన యముడు ఇతను. ఏయ్, నువ్వు చావాలనుకుంటే విషం తాగి చావచ్చు కదా, లేకపోతే ఊరేసుకొని చావచ్చు కదా. ఎందుకయ్యా నా మొగుడిని చంపావు? అతను నీకు ఫ్రెండ్ అవడమే అతను చేసిన పాపమా చెప్పు. దీన్ని చూడు, ఈ వయసులో కన్న తండ్రిని పోగొట్టుకుని ఎలా బతుకుతుంది. కొంచెం కూడా స్నేహితుడు పోయాడన్న బాధ లేకుండా బండరాయిలాగా ఎలా నించున్నాడో చూడు. ఛీ, థూ. ఆవేశపడకమ్మా, కొంచెం కంట్రోల్ చేసుకో పాపనికి.
నా వల్ల చాలా మంది బాధపడుతున్నారు. లుక్ దినేష్, రవి వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఏం చేయాలో అది నేను కంపెనీలో చెప్పి చేయిస్తాను. ఆ రోజు సడన్ గా ఆ గొంతు వినిపించింది. పాపం రవి నాకు మంచి చేద్దామని వచ్చాడు, కానీ నేనే వాడిని చంపేశాను. పిచ్చోళ్ళ మాట్లాడు. సారీ, ఐఎమ్ యూజింగ్ రాంగ్ వర్డ్. డోంట్ బి ఎ ఫూల్. ఆ రోజు ఆ గొంతు వినిపించకుండా ఉండుంటే యాక్సిడెంట్ జరుగుండేదా? చెప్పు, జరుగుండేదా? అంటే నువ్వు దానికి కారణం కాదు, ఇంకేదో ఉంది. ముందు అదేమిటో తెలుసుకుందాం. నువ్వు నీ హెల్త్ బాగా చూసుకో. మళ్ళీ ఇప్పుడు ఆ గొంతు వినిపించినట్టు అనిపించింది. మ్మ్. ఆ, నేను మన బండిని కాస్త పక్కకు తీసుకున్నాపనా? చెప్పవయ్యా. ఆ? ఈ యాక్సిడెంట్ అయిన అదే ప్లేస్లో మళ్ళీ వాయిస్ వినిపిస్తోంది అంటున్నాడేంటి? ఇదిగో దినేష్, నీతో కలిసి కార్ డ్రైవింగ్ చేయడం నాకు కాస్త రిస్క్గా అనిపిస్తోంది. మనం కొంచెం నడుచుకుంటూ వెళదామా? లేకపోతే షేర్ ఆటో వస్తుందేమో చూస్తాను. అదే బెటర్. జయలక్ష్మి లోపల ఉంది, వెళ్ళి కలు. జయలక్ష్మి అన్నా, జయలక్ష్మి అయితే ఏంటి, శుభలక్ష్మి అయితే ఏంటి, మొహం మూస్తే అంతా ఒకటేరా. అదిగో అక్కడ ఉన్నాడు. దినేష్, ఎవరమ్మా? ఎందుకు మా అబ్బాయిని పట్టుకున్నారు? ఎవరు నువ్వు? నేను వాడు అమ్మని. మీ వాడ అమ్మాయిని చంపోయాడు తెలుసా? వాడు ఒంట్లో బాగలేని మనిషి అయ్యా. అబద్ధాలు చెప్పకు, ఏదో వాడు బాగానే ఉన్నాడు. అలా చేసే మనిషి ఇప్పుడు ఎంత కాదయ్యా. ఖర్చు అయితే తెలుసా? వాడికి ఒంట్లో బాగలేదు, అందుకే గుడికి ఆమె తీసుకొచ్చాను. హాస్పిటల్ తీసుకెళ్లి ఎక్స్రే తీయించాలి. ఇవ్వమ్మా, డబ్బులు ఇవ్వు, వదిలేయండి. సరే వెళ్ళు, తీసుకెళ్ళు. రారా రా. అడు చూడద్దు. ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు? 10 మందిలో పరువు పోతుందిరా మంది. రేయ్, వాడెక్కడ దొరికారా? కొంచెం ఉంటే చచ్చేదాన్ని. నువ్వు అరుతుంటే ఇంకేవో అరుపులు అనుకున్నా. ఎంత నొక్కా? 1000. ఏమైంది? ఇచ్చుడు, ఏమైంది? ఏమైంది? నాకెందుకో భయమేస్తుంది. నాకేదో అయింది.
నేను చచ్చిపోతానేమో. ఏంటలా మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను వదిలి వెళ్ళవు కదా. నువ్వలా మాట్లాడుకు. నీకేం కాదు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఉండు, టాబ్లెట్స్ తీసుకొస్తాను. అదే నువ్వు దాన్ని చివరిసారిగా చూడడం కదూ? అవును డాక్టర్. సరే దినేష్, ఇప్పుడు నేను నిన్ను నీ 27 ఏళ్ల వయసు నుంచి మెల్లగా వెనక్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నీకు 27 ఏళ్ళు, 26, 25, 24, 23, 20, 10. నీకిప్పుడు 10 ఏళ్ల వయసు. నీకు నీ 10వ పుట్టినరోజు గుర్తుందా దినేష్? ఉంది. అమ్మ నన్ను గుడికి తీసుకెళ్తోంది. మా ఇంటి పక్కన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నా ముందు నడుచుకుంటూ వెళ్తోంది. తన పేరేంటి? జయలక్ష్మి అలాంటిదేదో కదా? కాదు డాక్టర్, తన పేరు నిత్య. దట్స్ గుడ్. ఈ 10 ఏళ్ల నుంచి ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళదాం. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అమ్మ కడుపులో. నీకేమైనా వినిపిస్తోందా? అమ్మ ఏడుస్తోంది. నాన్న నన్ను వద్దంటున్నాడు. నా సంపాదన మనకే సరిపోవట్లేదు. నా పిండాన్ని తీసేయమంటున్నాడు. మాట విని తీయించేసుకో. అమ్మ దానికి ఒప్పుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు అలాగే వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? తెలీదు. నేను ఇంకా పుట్టలేదు. కొంచెం ఆలోచించు. ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ట్రై చేయి. A little more. నేను ఇప్పుడు మాచర్లలో, మాచర్లలో ఇక్కడ కృష్ణానది దగ్గర. నీ పేరేంటి? శర్మ. చెప్పండి శర్మ, అక్కడేం జరుగుతోంది? నేను చావు బతుకుల్లో పడున్నాను. నా ప్రాణం నన్ను వదలబోతోంది. ఇంకొన్ని నిమిషాల్లో నేను చావబోతున్నాను. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. నేను చచ్చిపోబోతున్నాను. సార్, అర్జెంట్ గా ఎండి గారు రమ్మంటున్నారు మిమ్మల్ని. ఓ సారీ. తర్వాత మాట్లాడతాను. ఓకే దినేష్, దట్స్ ఫైన్. ఇది చాలు. నువ్వు నీ గత జన్మలోని జ్ఞాపకాలన్నిటినీ నీ మనసారా చూసావు. నేను ఎప్పుడైతే నిన్ను టచ్ చేసి రిలాక్స్ అంటానో నువ్వు నా కంట్రోల్లోకి వచ్చేస్తావు. నేను 1, 2, 3 అని కౌంట్ చేయగానే నువ్వు మెల్లగా కళ్ళు తెరుస్తావు. ఓకే దినేష్, 1, 2, 3 అండ్ నౌ వేక్ అప్. రా దినేష్, లెట్స్ గో. దినేష్ది కొంచెం సీరియస్ ప్రాబ్లమే, అందుకే కాస్త స్పెషల్ అటెన్షన్ తీసుకోవాలి. రేపు ఉదయం మళ్ళీ మనం కలుద్దాం. ఈ రాత్రికి ఈ మెడిసిన్స్ వాడండి. అండ్ దినేష్, ఈ రోజు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఇప్పుడు ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళుతున్నాను. రేపు కలుద్దాం. ఆల్ రైట్? దినేష్, నీకు ఇంట్లోంచి ఫోన్ వచ్చింది. నేను లిఫ్ట్ చేయలేదు. ఏంటో చూడు.
అమ్మా దినేష్ మీతో ఏమైనా చెప్పాడా? లేదండి, రాగానే స్నానానికి వెళ్ళాడు. ఏం లేదు, మీరు ట్రీట్మెంట్ గురించి అతన్ని ఏమీ అడగొద్దు. అలాగేనండి. నేను వచ్చాక మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను. సరే సార్. సరే అమ్మా. చూడమ్మాయి, చెప్పండి. ఈ టాబ్లెట్స్ దేనికి వాడతారు? మెంటల్ డిజార్డర్ డిప్రెషన్ కి పిచ్చి తగ్గడానికి ఇస్తారు సార్.